మేము అభివృద్ధి నిరోధకులం కాదు, అభివృద్ధి కాంక్షకులమేనని, రోడ్డు వెడల్పుకు సహకరిస్తామని సింగరేణి 82 క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోట వేణు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్వార్టర్ల బాధితులతో కలిసి తోట వేణు మాట్లాడుతూ, కోర్టు తీర్పులు సింగరేణి క్వార్టర్ల బాధితులకు అనుకూలంగా ఉన్న సింగరేణి యాజమాన్యం తీర్పు సింగరేణికి అనుకూలంగా వచ్చిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రామగుండం అభివృద్ధికి తాము కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రోడ్డు వెడల్పు చేసుకోండని, కానీ అక్కరకు రాని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రజల ధనాన్ని వృధా చేయడం మానుకోవాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ ముందుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లను వినియోగంలోకి తీసుకురావడం చేత కాదు కానీ మళ్ళీ కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్లను కట్టాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేను కొత్తగా వచ్చిన ఆజీవన్ జీఎంను కలిసి చర్చల రూపకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చూస్తున్నామని వెల్లడించారు. క్వార్టర్స్ బాధితుల హైకోర్టు మొరను ఆలకించింది. ఏదైతే ఎంఆర్ఓ గారు మరి ఒత్తిడికి లోనై సింగరేణి కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆ రిపోర్ట్ ఇచ్చి ఏదైతే ఉందో అన్ని బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉన్నదని చెప్పేసి గౌరవ హైకోర్టు జస్టిస్ గారు తీవ్రంగా పరిగణించి చాలా జుగుప్సాకరంగా ఉన్నది ఆ రిపోర్ట్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ను కొట్టేసి మళ్ళీ మేము అడిగిన జడ్జి గారి సమక్షంలో నిజ నిర్ధారణ జరగాలన్న దాన్ని మరి ధృవీకరించి జడ్జి గారిని సెకండ్ అడిషనల్ జూనియర్ చీఫ్ జడ్జిగా నియమించింది. కానీ సింగరేణి కార్మికుల మనోగతాలు ఎట్లున్నాయి, కార్మికులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళను ఆలోచించి ఇక్కడ ఈఓఐ పెట్టినాం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టినాం, దానికి ఎవరు రాలేదు, ఏ విధమైన ఫీజిబిలిటీ లేదు. గిరాకీ లేనప్పుడు ఏమిటిగా పనిచేసుడు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారితో మేము చెప్పేది ఏంటంటే, చర్చల్లో మీరు త్వరలోనే మరి క్వార్టర్ బాధితులం క్యాంప్ ఆఫీస్కి వచ్చి కలవడం జరుగుతుంది. మరి ఈ ప్రపోజల్ తీసుకున్న తర్వాత రోడ్డు వెడల్పుకి ఎవరు వ్యతిరేకం కాదు, అభివృద్ధి పనులకు ఎవరు వ్యతిరేకం కాదు, పూర్తి స్థాయి సహకరించడానికి సింగరేణిలో అంతా సిద్ధంగా ఉన్నాం. సింగరేణి కూడా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఏదో ఆ స్పైడర్ సినిమాలో ఆ విలన్ గానికి ఎదుటివాడిని ఏడుపు చూస్తే నవ్వుతుంది, సంతోషం అంటుంది. ఈ సైకో మనస్తత్వాలు బంద్ చేసి సింగరేణి సద్బుద్ధితోటి మెదిలి మా యొక్క మనోభావాలను గౌరవించి ఆ విధంగా ముందుకు పోవాలి తప్ప ఇష్టారీతిన వ్యవహరిస్తాం, ఏది చేసినా చెల్తామంటే ప్రజాస్వామ్యం ఉన్నది, గౌరవ కోర్టులు ఉన్నాయి. ఇది 5 నెలల నుంచి 15 రోజులు 5 నెలల దాకా తీసుకొచ్చినాం. 5 సంవత్సరాల దాకా తీసుకుపోయే వ్యవహారం కూడా ఉన్నది. కానీ ఇది కాదు, అమికబుల్గా అందరం కూర్చొని ఏది అవసరం. కొత్త జీఎం గారు కూడా వచ్చిళ్ళు. కొత్త జీఎం గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, గతంలో ఉన్న జీఎం నిరంకుశంగా వివరించుడు, మీరు ఆ విధంగా ఉండరని మరి చాలామంది అంటున్నారు. మీకు మంచి పేరున్నది, మేము మీ దగ్గరకు వచ్చి ప్రపోజల్ చేస్తాం, అందరం కలిసి ఊరు మంచి కోసం పాటుపడదాం, మంచి గోదావరిఖని రామగుండం నియోజకవర్గాన్ని నిర్మిద్దాం, దానికి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈ విలేకరుల సమావేశంలో క్వార్టర్ల బాధితులు పోచంపల్లి శ్రీనివాస్, జడ్సన్ రాజు, కృష్ణతేజ, సాగర్, మాదాసు లక్ష్మయ్య, వెంకటేష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.